Hey movie lovers, welcome back to the fictional side of the channel where I bring you the latest movie reviews, breakdowns, and all things cinema. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా? దెయ్యాలంటే భయం పోవడానికి ఆంజనేయ స్వామి దండకం చదువుతాం. అవును సార్. ఈ బిల్డింగ్లో ఉన్న దెయ్యాల నుంచి మీకు భయం పోవాలంటే ఓ 5 అడుగుల 8 అంగుళాల ఆంజనేయ స్వామి కథ చెప్పనా? Junior NTR's most anticipated Devara Part 1 directed by Koratala Shiva రిలీజ్ అయిపోయింది. సో ఈ రోజు మనం దేవరా పార్ట్ 1 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ గివ్ ద వీడియో అ లైక్, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. దేవరా స్టోరీ రత్నగిరి దగ్గరున్న ఎర్ర సముద్రం ఆంధ్ర తమిళనాడు బార్డర్లో సెట్ అయ్యింది. దేవరా ప్లేడ్ బై జూనియర్ ఎన్టీఆర్ ఒక కోస్టల్ విలేజ్ నుంచి వస్తాడు. దేవరా అండ్ హిస్ ఫ్రెండ్స్ భైరా ప్లేడ్ బై సైఫ్ అలీ ఖాన్ తో కలిసి స్మగ్లింగ్ చేయడం, షిప్స్లో దొంగతనం చేయడం, ఇల్లీగల్ గూడ్స్ని చెక్కింగ్కి ముందే సీ నుంచి ల్యాండ్కి తేవడం, ఇది వాళ్ళ లైవ్లీహుడ్. అండ్ దేవరాకి ఒక కొడుకు కూడా ఉంటాడు కాల్డ్ వరా, ఆల్సో ప్లేడ్ బై జూనియర్ ఎన్టీఆర్. ఒక నాట్ సో కన్విన్సింగ్ ఇన్సిడెంట్ తర్వాత దేవరా అట్లాంటి ఇల్లీగల్ పనులు తప్పు అని తెలుసుకొని ఆ పనులు మానేద్దామని డిసైడ్ అవుతాడు. బట్ సైఫ్ అలీ ఖాన్ ఉర్ఫ్ భైరా అండ్ ఫ్రెండ్స్ నువ్వేంద్రా మాకు చెప్పేది అని దోస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అవుతారు. ఈ నేరేటివ్లో దేవరా ఎట్లా వాళ్ళని ఆపాలని డిసైడ్ అవుతాడు, భైరా ఎందుకు బ్యాక్ స్టాబ్ చేస్తాడు, ఇవన్నిట్లో వరా రోల్ ఏంటి, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు సినిమాలో దొరుకుతాయి. ఫస్ట్లీ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే మనకందరికీ తెలుసు ఎన్టీఆర్ యాక్షన్ రోల్స్లో ఎంత ఇంటెన్స్గా పర్ఫామ్ చేస్తాడో అని. ఈ సినిమాలో కూడా దేవరాగా ఎన్టీఆర్ చాలా రా అండ్ ఇంటెన్స్గా కనిపిస్తాడు. తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ అన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో ఆడియన్స్కి మంచి పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆయుధ పూజ సెంటిమెంట్ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వెల్లో ఫైట్ సీన్స్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకొని పర్ఫామ్ చేసిన యాక్షన్ సీన్స్కి ఫ్యాన్స్ అందరికీ మాస్ గూస్ బంప్స్ గ్యారంటీ. కానీ స్క్రిప్ట్ అండ్ స్టోరీకి కొంచెం స్కోప్ ఇచ్చి ఉండాల్సింది, బికాజ్ మనకి ఈ మూవీలో ఉన్న సీన్స్ ఎక్కడో చూసామని అనిపిస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ అవర్ విలన్ సాబ్ సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ని బ్యాక్ స్టాబింగ్ విలన్గా చూపించారు అండ్ హీ వాజ్ మైండ్ బ్లోయింగ్. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది అండ్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినా కూడా మీకు మూవీ మొత్తంలో ఎక్కడ ఆడ్గా అనిపించదు. భైరా క్యారెక్టర్ ప్లేడ్ బై సైఫ్ అలీ ఖాన్ని అవుట్ అండ్ అవుట్ నెగటివ్గా చూపిస్తారు. అండ్ హిందీ మూవీ తానాజీలో హీ ఆల్రెడీ ప్రూవ్డ్ హిస్ ఎక్సెప్షనల్ యాక్టింగ్ స్కిల్స్ ఇన్ అ నెగటివ్ రోల్. కానీ రైటింగ్ వల్లనో ఆర్ స్టోరీ వల్లనో కొంచెం ఏదో ఒక కన్వెన్షనల్ విలన్ వైబ్స్ వస్తాయి మనకి, బట్ వెరీ కన్విన్సింగ్ విలన్ వైబ్స్. నెక్స్ట్ వచ్చేసి నిర్మా సోప్ అడ్వర్టైజ్మెంట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. జాన్వీ కపూర్ ప్రతి సీన్ ఒక నిర్మా సోప్ యాడ్ లాగే ఉంటుంది. డెబ్యూతో హైప్ చాలా ఎక్కువ అయినా కూడా తన రోల్ లిమిటెడ్గా ఉంది. ఎక్సెప్ట్ ఫర్ చుట్టమల్లే సాంగ్లో పర్ఫార్మెన్స్, షీ డెంట్ హ్యావ్ మచ్ టు కాంట్రిబ్యూట్. ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీకి కెమిస్ట్రీ అస్సలే సెట్ అవ్వలేదు. ఏదో లవ్ ట్రాక్ పెట్టాలని ఫార్మాలిటీకి పెట్టినట్టు అనిపించింది. ప్లస్ కొన్ని క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ కామెడీ సీన్స్లో అట్లా వచ్చి వెళ్ళిపోతుంది జాన్వీ కపూర్. సపోర్టింగ్ కాస్ట్లో శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ అండ్ సుదేవ్ నాయర్ ఉన్నారంతే. చాలా లిమిటెడ్గా కనిపిస్తారు. ప్లస్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా బాగా రష్ చేసినట్టు అనిపిస్తుంది. శృతి మరాఠే హూ ప్లేస్ ద క్యారెక్టర్ ఆఫ్ దేవరాజ్ వైఫ్, తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ స్పెషల్ షౌట్ అవుట్ టు జరీనా వహాబ్ హూ ప్లేస్ ద రోల్ ఆఫ్ దేవరాజ్ మదర్, చాలా కన్విన్సింగ్గా అనిపించింది. కానీ ఏదో డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్స్ని పెట్టాలి ఫర్ అ పాన్ ఇండియా అపీల్ అని పెట్టేశారని అనిపిస్తుంది. టెక్నికలీ దేవరా చాలా స్ట్రాంగ్ అని చెప్పలేము అండ్ మూవీలో కూడా చాలా సీన్స్ అబ్రప్ట్గా వస్తాయి. బట్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్తో పాటు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆక్సిజన్ లాగా వర్క్ చేసింది. ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్లో అనిరుద్ బీజిఎం ఎలివేట్ చేస్తుంది. ఫియర్ సాంగ్ సీక్వెన్స్కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. కోస్టల్ ల్యాండ్స్కేప్స్, ఆయుధ పూజ ఫైట్ అండ్ ఇంటర్వెల్ మ్యాసకర్ సీన్స్ అన్నీ సూపర్ విజువల్స్తో కనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో కొన్ని సీక్వెన్సెస్ లాగితే సాగే అనిపిస్తాయి. దానివల్ల ఆడియన్స్కి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది.
ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే పేసింగ్ తగ్గిపోయింది, సమ్ సీన్స్ చాలా స్లోగా ఉంటాయి. కొరటాల శివ గారి రైటింగ్లో ఫియర్ అనే కాన్సెప్ట్ని అండర్లైన్ చేసి హీరో డ్రివెన్ యాక్షన్ డ్రామా చూపించాలని ట్రై చేశారు, కానీ స్టోరీ ప్రోగ్రెషన్ ప్రిడిక్టబుల్ ఫార్ములా లాగే ఉండడం ఒక డిసప్పాయింట్మెంట్. దేవరా స్టోరీకి చాలా పొటెన్షియల్ ఉంది, కానీ స్క్రీన్ ప్లే ఫ్లాట్ అండ్ రిపిటేటివ్గా ఫీల్ అవుతుంది. డైలాగ్ రైటింగ్ అంతా మచ్యూర్డ్గా అనిపించదు. సో బేసికలీ ఉప్మాలో జీడిపప్పులు తక్కువైనాయి అండ్ ఉప్మాలో కొంచెం ఉప్పు కూడా తగ్గింది. ఎస్పెషలీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్నప్పుడు మనకి హై ఇంటెన్సిటీ మూమెంట్స్ ఎన్నో రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అవి లేకపోవడం కూడా ఒక డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ హాఫ్లో దేవరా ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ స్టార్ట్ అయ్యి యూనిక్గా అనిపించాయి, బట్ సూన్ ఇట్ ఫాల్స్ ఇన్ టు అ కమర్షియల్ టెంప్లేట్. కొరటాల శివ చాలా ఎమోషనల్ డెప్త్ తీసుకురావాలని ట్రై చేశారు, కానీ ఇట్ జస్ట్ ఫాల్స్ ఫ్లాట్. ప్రతి సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒక పంచ్ ఇస్తుంది, బట్ దేవరా క్లైమాక్స్లో ఆ పంచ్ లేదు. మీ అందరికీ తెలుసు దేవరా పార్ట్ 2 కూడా వస్తుందని. సో పార్ట్ 1లో ఒక క్లిఫ్ హ్యాంగర్ చూపించారు మనకి, అండ్ అది యాజ్ ఇట్ ఈస్ బాహుబలి స్టైల్లో ఉంటుంది. సో ద క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ క్లిఫ్ హ్యాంగర్ వాజ్ ఆల్సో అ డిసప్పాయింట్మెంట్. సో ఫైనల్ వర్డిక్ట్ విషయంలో చెప్పాలి అంటే దేవరా పార్ట్ 1 ఒక యాక్షన్ ప్యాక్డ్ డ్రామా, కానీ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, డ్రాగ్డ్ సెకండ్ హాఫ్ అండ్ సమ్ వాట్ వీక్ విలన్ క్యారెక్టరైజేషన్ వల్ల ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ. థ్యాంక్స్ ఫర్ దాట్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజిఎం, ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా పెద్ద హైలైట్స్ అని చెప్పొచ్చు. తారక్ ఫ్యాన్స్ కి సినిమా తప్పకుండా నచ్చుతుంది, కానీ జనరల్ ఆడియన్స్ కి రొటీన్ టెంప్లెట్ అనిపించినా తప్పులేదు. ఓవరాల్ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అంటే వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఒకసారి చూసేయచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ ఆఫ్ దేవరా పార్ట్ 1. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా మీకు నచ్చిందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా హిట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.